బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు చాలా అవసరమని 5 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కుసుమకుమారి కోరారు. అంతకుముందు ఆమె తిరుమల శ్రీవారి ఆలయం ముందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తిరుమలలోని 25 ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించామని, అందులో 4 ప్రాంతాలు స్థానికుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు 2 పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. శ్రీవారి భక్తులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం ఫోన్ ఇన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది? గుడ్ మార్నింగ్ గగన. అంతర్జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగానే కాదు, దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పటిష్టంగా నిర్వహిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యదేవులు కూడా ఓ యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా వీరు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది చిన్నారులు ఉండగా వీరికి అందరికీ కూడా అందేలా 98 లక్షల వ్యాక్సిన్ డోసులు కూడా ప్రతి జిల్లాకు సరఫరా చేసినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఒక్కసారి చూసుకుంటే మాత్రం 1868 కేంద్రాల్లో 2,58,000 మందికి ఈ పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇందులో 84 మొబైల్ పోలియో కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఇటు జిల్లా కలెక్టర్ కూడా వివరించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చూసుకుంటే మాత్రం తిరుమలలో కూడా ఈ రోజు ఉదయం 7 గంటలకే ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేతృత్వంలో కూడా చాలా పటిష్టంగా నిర్వహించారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మొత్తం 25 కేంద్రాల్లో కూడా 21 కేంద్రాల్లో శ్రీవారి భక్తులు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళ చిన్నారులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా టీటీడీ పటిష్టంగా ఏర్పాట్లు చేసింది. 21 ప్రాంతాల్లో ఎక్కడైతే భక్తులు సంచరిస్తారో వాళ్ళ వద్దకే వెళ్ళి కూడా ఈ పోలియో చుక్కల్ని వేసే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపట్టింది. మరో 4 ప్రాంతాల్లో ఇటు తిరుమలలో ఉన్నటువంటి స్థానికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి చూసుకుంటే నిన్నటి రోజునే వీళ్ళకి అవగాహన ర్యాలీ, ఏదైతే తిరుమల స్థానికులైనటువంటి నివాసితులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీ స్కూల్ విద్యార్థుల చేత కూడా నిన్న భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించి ఉపయోగం గురించి కూడా వివరిస్తూ పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేసి అనంతరం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పల్స్ పోలియో చుక్కలను వేస్తామని, అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా మరో 2 రోజులు కూడా ఇటు భక్తులకు అందుబాటులో ఉంచుతామని, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు వేసుకొని పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పి ఇటు అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈరోజు చైర్మన్ శ్రీ గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈవో అనిల్ సింగార్ గారు, శ్రీ అనిల్ సింగార్ గారు మరియు అడిషనల్ ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రాం తిరుమలలో జరగడం జరిగింది. ఈ తిరుమలలో పిలిగ్రిమ్స్కి 25 సెంటర్లు పెట్టాము. అందులో 21 పిలిగ్రిమ్స్కి 4 స్థానికులకి ఇవ్వడం జరిగింది సెంటర్స్. సో ఇది పల్స్ పోలియో కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం కోసం ఈ 2 చుక్కలు వారి జీవితానికి ఎంతో శుభకరం చేస్తుంది. కంప్లీట్గా పల్స్ పోలియోని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది.